లేవియకాండం అనగానే మనకు కఠినమైన నియమాలు, వింతైన బలులు మరియు ప్రాచీన ఆచారాలు గుర్తుకొస్తాయి. చాలామందికి ఇది అర్థం కాని ఒక చిక్కుముడిలా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది ఒక నిధిపటం. ఇది మనం ఊహించని ఒక గొప్ప వ్యక్తి వైపు, అంటే యేసుక్రీస్తు వైపు మనల్ని నడిపిస్తుంది. అసలు సమస్య, లేవియకాండం ఒక ముఖ్యమైన ప్రశ్నను అడుగుతుంది. పరిశుద్ధుడైన దేవుడు పాపులైన మనుషులతో కలిసి ఎలా నివసించగలడు? ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు నివసించడానికి ఒక గుడారం ఏర్పాటు చేయబడింది. కాని పాపం వల్ల మనుషులు దేవుని దరి చేరలేకపోయారు. అందుకే దేవుడు బలులు, యాజకత్వం మరియు పవిత్రతా నియమాలను ఇచ్చారు. అయితే ఇవన్నీ కేవలం రాబోయే ఒక నిజానికి ప్రతిబింబాలు లేదా నీడలు మాత్రమే. 5 రకాల బలులు. లేవియకాండం మొదటి అధ్యాయాల్లో 5 రకాల బలులు కనిపిస్తాయి. ఇవన్నీ యేసుక్రీస్తును సూచిస్తాయి. దహన బలి. ఇది క్రీస్తు దేవునికి తనను తాను పూర్తిగా సమర్పించుకున్న పరిపూర్ణతను చూపిస్తుంది. నైవేద్యం. ఇది క్రీస్తు యొక్క పాపరహిత జీవితాన్ని మరియు ఆయన మనకిచ్చే పోషణను సూచిస్తుంది. సమాధాన బలి. ఇది మనకు దేవునితో కలిగే సమాధానాన్ని మరియు సహవాసాన్ని సూచిస్తుంది. పాప పరిహారార్థ బలి. ఇది పాపం యొక్క తీవ్రతను మరియు క్రీస్తు మన కోసం పొందిన శిక్షను చూపిస్తుంది. అపరాధ పరిహారార్థ బలి. ఇది మన పాపాల వల్ల జరిగిన నష్టానికి క్రీస్తు చేసిన పరిహారాన్ని సూచిస్తుంది. ప్రాయశ్చిత్తార్థ దినం. సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రాయశ్చిత్తార్థ దినం అత్యంత ముఖ్యమైనది. అక్కడ 2 మేకలు ఉండేవి. ఒక మేక రక్తం పాప క్షమాపణ కోసం చిందించబడేది. ఇది పాపానికి చెల్లించాల్సిన మూల్యాన్ని చూపిస్తుంది. రెండో మేక పై ప్రజల పాపాలన్నీ మోపి అడవిలోకి పంపేవారు. ఇది పాపాన్ని పూర్తిగా తొలగించడాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు ఈ 2 మేకల పనిని ఒక్కడే నెరవేర్చారు. నీడ నుండి నిజం వరకు. పాత నిబంధన బలులు పదే పదే అర్పించాల్సి వచ్చేది, ఎందుకంటే అవి తాత్కాలికం. కాని యేసుక్రీస్తు ఒక్కటే బలి ద్వారా శాశ్వతమైన విముక్తినిచ్చారు. ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయనే మన బలిపశువు. ఆయనే మన దేవుడు నివసించే నిజమైన. కాబట్టి లేవియకాండం మనల్ని భయపెట్టే పుస్తకం కాదు, అది మనకు నిశ్చయితనిచ్చే పుస్తకం. క్రీస్తు ద్వారా మన పాపాల అప్పు పూర్తిగా చెల్లించబడింది. ఇప్పుడు మనం దేవుని అంగీకారం కోసం కాకుండా ఆయన మనల్ని ప్రేమించి అంగీకరించినందుకు కృతజ్ఞతతో జీవిద్దాం.